ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేది మనం ఆల్రెడీ మరొకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఎందుకంటే మీరు కొత్తగా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇంకోటి కొత్త ఫేస్బుక్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఫస్ట్ నేమ్ సర్నేమ్తో సర్నేమ్ మామూలుగా మన ఐడి ప్రూఫ్స్లో ఎలా ఉంటాయో అలాగే ఇచ్చుకోవాలి. యూజర్ నేమ్ అన్నది మన ఇష్టం, ఏ విధంగానే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను, నాకు ఆల్రెడీ మెయిల్ ఐడి ఇవన్నీ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మన డేట్ ఆఫ్ బర్త్, మన ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఇక్కడ జస్ట్ మీకు వెరిఫికేషన్ కోసం చూపిస్తున్నాను నేను. మీ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకా కానీ. ఇక్కడ మొబైల్ నెంబర్తో ఒక ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చుకుంటాం. సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నాది తీసుకోదు. నాకు ఆల్రెడీ నెంబర్తో ఉంది, మెయిల్తో ఉంది, రెండు రకాల ఫేస్బుక్లు ఉండడంతో నేను కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే ఏదో ఒక నెంబర్ మెన్షన్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఒకటి తీసుకొని మెన్షన్ చేయొచ్చు. సైన్ అప్ అని ఇస్తే ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ అకౌంట్ అని చూపిస్తుంది. నేను ఒకవేళ ఇక్కడ సైన్ అప్ చేసినా సరే నాకు ఆల్రెడీ మీకు ఓల్డ్ అకౌంట్ ఉన్నాయి, అవే క్లిక్ చేసుకొని ఇస్తాయి. ఎందుకంటే నాకు డీటెయిల్స్ ఇవి ఒకటే ఇవ్వగలను, ఫోన్ నెంబర్ కానీ లేదా మెయిల్ ఐడి కానీ ఇవ్వగలను. వేరేటివి ఇచ్చినా నాకు టెక్నికల్ సపోర్ట్ రాదు కాబట్టి నేను ఇవ్వలేదు. మీరు ఏమైనా కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఒక మెయిల్ ఐడికి ఒక అకౌంట్ పెట్టుకోండి లేదా ఒక ఫోన్ నెంబర్తో ఒక అకౌంట్ పెట్టుకోండి. వాట్సాప్ ఈ నెంబర్ అయితే ఏదైతే ఉందో మీకున్న నెంబర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బిజినెస్ వాట్సాప్ పెట్టుకోండి. నార్మల్ వాట్సాప్ ఇక్కడ వర్క్ అవ్వదు. మన యాడ్స్ రన్ చేసే సెక్షన్లో, పేజీ క్రియేట్ చేసే సెక్షన్లో మనకి బిజినెస్ వాట్సాప్ ఉంటేనే మనకి యాడ్స్ రన్కి సపోర్ట్ చేస్తుంది. నార్మల్ వాట్సాప్ సపోర్ట్ చేయదు. మీరు నార్మల్ వాట్సాప్ నుంచి బిజినెస్ వాట్సాప్కి కన్వర్ట్ అవ్వండి. సో ఇక్కడ మనకి ఫేస్బుక్ క్రియేషన్ అనేది ఇక్కడ ఉంది. ఒక్క నిమిషం. సో ఇక్కడ నేను సైన్ అప్ అని తీసుకున్నా కూడా నాకు ఆల్రెడీ జస్ట్ ఫైండ్ మై అకౌంట్ అనేది ఇక్కడ ఒకటి ఆల్రెడీ చూపిస్తే ఆ మొబైల్ నెంబరు లింక్ ఉంది, మెయిల్ ఐడి నాది లింక్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి నాకు ఇది చూపిస్తుంది, ఇండికేషన్ చూపిస్తుంది. నేను ఖచ్చితంగా నా ఓల్డ్ అకౌంట్కే వెళ్ళాలి కాబట్టి కొత్త అకౌంట్ నేను క్రియేట్ చేయడం ఇక్కడ తీసుకోవడం లేదు. ఇక్కడ సైన్ అప్ అని కొడితే ఆటోమేటిక్గా కొత్త అకౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ నేను వచ్చేసి ఇప్పుడు నా ఓల్డ్ పేజీ తీసుకుంటున్నా, ఫేస్బుక్ అనేది తీసుకుంటున్నా నేను. ఇలా ప్రతి ఒక్కరూ మీ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోండి, లేదు అంటే కొత్తది క్రియేట్ చేసుకొని ఒకటే ఉంటే వేసుకోవచ్చు. నాకు ఈ బ్యాచులకు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు నాకు దాదాపు 4 ఉన్నాయి ఫేస్బుక్ సంబంధించి. నా మొబైల్ నెంబర్, నా మెయిల్ ఐడి మొత్తం అన్నీ నేను కంప్లీట్ చేశాను కాబట్టి అక్కడ నాకు కొత్తది తీసుకోవడానికి ఆప్షన్ లేదు. అందుకోసమని నేను నా ఒరిజినాలిటీ ఉన్నది ఫస్ట్ నుంచి వాడుతున్నది నేను తీసుకున్నాను. మీరు కూడా మీరు ఒకవేళ అంటే 1 or 2 ఫేస్బుక్ పెట్టుకోవచ్చు. ఒకటి మెయిల్తో, ఒకటి ఫోన్ నెంబర్తో. డ్యూయల్ సిమ్ వాడుతున్న వాళ్ళు డ్యూయల్ నెంబర్తో కూడా పెట్టుకోవచ్చు లాగిన్ అవ్వడం కోసం. అలాగే ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఇది కూడా సేమ్. మనం ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో. ఒక్క నిమిషం.
ఇన్స్టాగ్రామ్ కూడా మనము ఒక మెయిల్ ఐడితో ఒకటే క్రియేట్ చేసుకోగలం. మీరు పర్సనల్గా ఒకటి, బిజినెస్ పరంగా ఒకటి వాడాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇన్స్టాగ్రామ్ అనేది మన బిజినెస్ నేమ్తో చేసుకోండి. ఇది ఎందుకంటే ఫేస్బుక్ సంబంధించి పేజీ ఒకటి ఉంటుంది. ఆ పేజీకి ఒక వాట్సాప్, బిజినెస్ వాట్సాప్, ఒక ఇన్స్టాగ్రామ్ మాత్రమే లింక్ చేయగలం. అనదర్ పేజీకి మళ్ళీ కొత్త ఇన్స్టాగ్రామే క్రియేట్ చేసుకోవాలి, పాతది తీసుకోదు. ఉన్నా సరే ఏదో ఒకదానికి వాడమని చెప్పి మనకు 24 అవర్స్లో లేదా 48 అవర్స్, 1 or 2 డేస్లో కంపల్సరీ మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ నా పేజీకి నా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పటికీ ఇప్పుడు నేను లింక్ చేస్తాను. లింక్ చేసిన తర్వాత నాకు 24 అవర్స్లో ఖచ్చితంగా మళ్ళీ నాకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ఒక పేజీకి రన్నింగ్లో ఉంది, ఇది అక్కడ ఏదో ఒక పేజీకే వాడాలి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఇవి లింక్ ఇచ్చినప్పుడు ఏ పేజీకి ఆ పేజీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేరు ఉండాలి. బిజినెస్ వాట్సాప్ ఇచ్చుకోవచ్చు, ఒకటే ఇచ్చుకోవచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్ మాత్రం వేరు వేరు ఉండాలి. సో ఇక్కడ మీకు వేరు వేరు పేజీలు, 2 3 పేజీలు రన్ చేస్తున్నప్పుడు 2 3 ఇన్స్టాగ్రామ్లు ఉండాల్సిందే. ఒక ఫేస్బుక్ సంబంధించి 100 పేజీలు క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 10 పేజెస్ అటు ఇటుగా దాటిన తర్వాత ఫేస్బుక్ నుంచి ఒక నోటిఫికేషన్ కొందరికి వస్తుంది, కొందరికి రాదు. సో అప్పుడు వచ్చినప్పుడు మన ఐ అని చెప్పేసి మన ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేస్తాం. అక్కడ మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అని చెప్పేసి మనం రీసెంట్ చేస్తే ఆటోమేటిక్గా అది యాక్టివేషన్లోకి తీసుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ కొత్తగా క్రియేట్ చేయడం. ఇక్కడ కూడా సేమ్ మీ ఐడి ప్రూఫ్ ప్రకారమే పెట్టుకోవాలి. ఏదైతే ఉందో ఇక్కడ డైరెక్ట్ నేనేం క్రియేట్ చేయను, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయను అన్నప్పుడు లాగిన్ విత్ ఫేస్బుక్ అనే ఆప్షన్లో క్లిక్ చేసుకుంటే మన ఫేస్బుక్లో ఉన్నటువంటి డీటెయిల్స్తో మనం ఏమైతే డీటెయిల్స్ ఇచ్చినా ఆ డీటెయిల్స్తో ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఫేస్బుక్ నుంచి ఆటోమేటిక్ కన్వర్షన్ అయిపోయి ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఎంటర్ అవుతాయి ఆటోమేటిక్గా. మనకు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ అవుతుంది. లేదు నేను కొత్తగా ఇచ్చుకున్నాను, కొత్తది మనం క్రియేట్ చేయాలి, ఇప్పుడు ఉన్నది వాడను, నేను కొత్త పేజీ కొత్త ఇన్స్టాగ్రామ్ వాడతాను అనుకున్నప్పుడు డీటెయిల్స్గా ఖచ్చితంగా మొబైల్ ఆర్ ఈమెయిల్తో ఎంటర్ అవ్వాలి. ఫుల్ నేమ్ మన ఐడి ప్రూఫ్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇచ్చుకోండి. యూజర్ నేమ్ మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. యూజర్ నేమ్ అనేది మనకు గుర్తుండేలా ఉండేది పెట్టుకుంటే చాలు. ఒకటి వెరిఫికేషన్ వచ్చినప్పుడు మన ఫుల్ నేమ్ ఎందుకు ఇస్తామంటే వెరిఫికేషన్ వచ్చినప్పుడు మన ఐడి ప్రూఫ్లో ఏది ఉంటే దాని ప్రకారం ఇస్తాం కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు అవసరమైతే ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేస్తాం. మనకి ఏదైతే ఉందో అది అది అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేము, ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి నేము కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకొని ఆటోమేటిక్గా గ్రీన్ టిక్ యాక్టివేషన్ అనేది ఇస్తుంది. సో ఇవి ఇక్కడ డీటెయిల్స్ మనం ఏవైతే ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి సైన్ అప్ ఆప్షన్ తీసుకుంటాం. ఈ సైన్ అప్ ఆప్షన్ తీసుకుందని ఆటోమేటిక్గా మనకి కొత్తది క్రియేట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఒక నెంబరు ఒకటే లేదా ఒక మెయిల్ ఐడికి ఒకటే క్రియేట్ అవుతుంది. ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత అదే నెంబర్కి మరో ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ అవ్వదు. కొత్తవే తీసుకోవాలి, మెయిల్ ఐడి అయినా ఫోన్ నెంబర్ అయినా. సో నా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను కొత్తది క్రియేట్ చేసేయడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఈ విధంగా మన డీటెయిల్స్ ఇచ్చుకున్న తర్వాత సైన్ అప్ తీసుకుంటే కొత్త అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఫేస్బుక్లోకి వచ్చాము. ఫేస్బుక్ అనేది ఆల్రెడీ మనకి క్రియేట్ అయి ఉన్నది లేదా మీరు వాడుతూ ఉన్నది. ఇక్కడ డాష్ బోర్డ్లోకి వస్తే ఈ డాష్ బోర్డ్లోకి వచ్చిన చోట మీకు ఏమన్నా వెరిఫికే సారీ ఎడిట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఎడిట్ అబౌట్లో కానీ ఎడిట్ బయో, ఇక్కడ మీ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మన ఐడి ప్రూఫ్స్ ప్రకారం మనం ఫస్ట్ స్టార్టింగ్లో 3 4 ఇయర్స్ బ్యాక్ పెట్టినైతే నార్మల్గానే పెట్టుకుంటాం, ఏదో మనకు నచ్చిన పేరు ఇచ్చుకుంటాం. ఇప్పుడైతే అబౌట్ లేక్ కానీ ఎడిట్ బయోలోకి కానీ వెళ్ళి మన డీటెయిల్స్ మన ఐడి ప్రూఫ్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ అవసరమైనవి మాత్రమే ఇవ్వండి. ఇక్కడ చాలా అడుగుతుంది మీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి పీజీ వరకు మొత్తం అంతా అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏవైతే నీడ్ అవసరమో అవి మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు అవసరం ఉంది, ఇక్కడ ఆప్షన్ ఉంది నా ప్రొఫైల్ మొత్తం వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అనుకుంటే ఓన్లీ మీ అనే ఆప్షన్ వస్తుంది. ఓన్లీ మీ అనే చోట లాక్ పడుతుంది. మీ డీటెయిల్స్ మీరు మాత్రమే చూడగలరు, వేరే వాళ్ళు చూసే ఛాన్స్ లేదు. ఇక లాక్ పడిన తర్వాత ఓన్లీ మీ అని ఉంది. ఈ విధంగా లాక్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ అవ్వకూడదు అనుకుంటే లాక్ పెట్టేసుకోండి. అది అవ్వట్లేక వచ్చి లాక్ చేసుకోవచ్చు. మన డీటెయిల్స్ ఎవరికి ప్రొవైడ్ అవ్వవు.
తర్వాత మన పేజీ క్రియేషన్ అనేది అందరూ హెల్తీగానే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ మన బిజినెస్ పర్పస్ తోనే పేజీ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ మన ఫేస్బుక్ సంబంధించి ఒక ప్రొఫైల్ ఫోటో ఇచ్చిండాం. అక్కడ మనం క్లిక్ ఆప్షన్ పెట్టుకుంటే అకౌంట్ అనే ఆప్షన్ ఇక్కడ కనపడుతుంది. అక్కడ క్లిక్ ఇచ్చుకొని మనం ఒక కొత్త పేజీ క్రియేట్ చేసుకుంటాం. సో నాకైతే ఇక్కడ 7-8 పేజీలు ఉన్నాయి. వీటన్నిన తర్వాత నాకైతే నోటిఫికేషన్ అయితే లాస్ట్ బ్యాచ్కు చెప్పినప్పుడు నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, నెంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేసినందువలన. సో దానికి వెరిఫికేషన్లో జస్ట్ ఐ మీన్ అని ఎస్ అనే ఆప్షన్ ఒకటి ఆల్రెడీ ఇచ్చింటారు. దాన్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన పేజీ గ్రీన్ టిక్ యాక్టివేషన్ అనేది వస్తుంది. ఇక్కడ క్రియేట్ పేజీ అనేది క్లిక్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం కొత్తగా ఒక పేజీ క్రియేట్ చేస్తున్నాం. ఈ పేజీకి సంబంధించి మన బిజినెస్ పర్పస్తో పెట్టేది ఇది. సో మనం ఏదైతే పెట్టామో మన బిజినెస్ ఎనీ రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, ఇన్సూరెన్స్ సంబంధించి కావచ్చు, ఎనీ శారీస్, ఇంకా నెంబర్ ఆఫ్ బిజినెస్, ఏ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ నేమే ఇవ్వాలి. ఇక్కడ వేరేది వేరేది ఇవ్వడానికి లేదు. మనకి మన బిజినెస్ మన మార్కెట్లో పబ్లిక్ మార్కెట్ అవ్వాలి. మనకు ఫాలోవర్స్ ఎక్కువ రావాలి, మనం బ్రాండ్ అనేది పబ్లిక్లో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో దానికోసమని మనం ఏదైతే బిజినెస్ నేమ్ పెట్టామో అదే ఇక్కడ పెట్టుకోండి. ఫర్ సపోజ్ కొంతమంది ఎల్ఐసి చేస్తుంటారు. ఎల్ఐసి అన్నప్పుడు ఎల్ఐసి ఏజెన్సీ అని పెట్టుకోవడం, లేదా ఇన్సూరెన్స్ కన్వర్షన్ పెట్టుకోవడం, ఇది ఏ విధైతే అది పెట్టుకోవచ్చు. నేను ఎల్ఐసి అడ్వైజర్ అని ఒకటి పెట్టుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఈ ప్రొఫైల్ పిక్ అనేది ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. కేటగిరీలో మనం ఏం కేటగిరీ మనం అడుగుతారు కదా, మనం పలానా ఆఫీస్లో పనిచేస్తున్నట్టు అక్కడ కేటగిరీ ఏంటి, మీ స్టేటస్ అని అడుగుతారు. సో అక్కడ కేటగిరీ సంబంధించి నేను ఇన్సూరెన్స్ అని ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడ చూపిస్తాం మనకు ఆప్షన్. మనం ఏదైతే చేస్తున్నాం పైన వేసాం దాని రిలేటెడ్గా మనమే ఏం పెట్టామని అడుగుతుంది. ఇన్సూరెన్స్ బ్రోకర్గా ఉన్నారా, ఏజెంట్గా ఉన్నారా, లేదా కంపెనీని ఒకటి క్రియేట్ చేశారా, సమ్ టైమ్స్ శ్రీరామ్ ఫైనాన్స్, స్పందన ఫైనాన్స్ ఇలా ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా. సో ఆ విధంగా ఆ కంపెనీ ఏమైనా మనం పెట్టుకున్నామా, అలాంటిది ఏమైనా బ్యాంకు తరఫున ఫ్రాంచైజ్ బ్రోకర్ అంటే ఒక ఒక కంపెనీ నుంచి మనం ఏజెంట్స్ లాగా తీసుకోవడం, ఫ్రాంచైజ్ లాగా తీసుకొని పెట్టుకోవడం, అలాంటిది ఏమైనా పెట్టుకున్నామా అన్నది. సో అందరూ ఏజెంట్ లేదా సర్వీస్ అని పెట్టుకోండి. ఇన్సూరెన్స్ సర్వీస్ అని లేదా ఏజెంట్ సర్వీస్. నేను ఇన్సూరెన్స్ గ్రీన్ టిక్కే రావాలి. మనకు రెడ్ మార్క్ వచ్చిందంటే ఇదే లెటర్స్తో ఇదే పేజీతో వేరే వాళ్ళు ఎవరో రన్ చేస్తున్నారు అని అర్థము. కాబట్టి గ్రీన్ టిక్ వచ్చేలాగా పెట్టుకొని, ఒకవేళ ఇది వచ్చేసి ఎల్ఐసి అడ్వైజర్ వేరే వాళ్ళు కూడా పెట్టుకుంటే మనకి ఈ లైన్లో అడ్వైజ్ చేస్తుంది. ఈ ఎల్ఐసి అడ్వైజర్ అని వేరే వాళ్ళు కూడా సేమ్ లెటర్స్ సేమ్ నేమ్తో ఉన్నారు, మీరు కొంచెం మార్చుకోండి అనే ఆప్షన్ ఇస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇంకో నెంబర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. 12 అని ఇంకోటి ఏదో మన డేట్ ఆఫ్ ఇయర్ ఏదో ఒకటి పెట్టుకోవడం. బయో వచ్చేసి మన బయోగ్రఫీ, మన నేము, మనం ఏం చేస్తాము, మన కంపెనీ సర్వీసెస్ ఏంటి, మనం ఇక్కడ చేస్తున్నాడు మన ఎల్ఐసి సంబంధించి ఇస్తున్నాం కాబట్టి పేజీ. ఇక్కడ దానికి సంబంధించి మనం ఏం చేస్తాం, సర్వీసెస్, మన బయోగ్రఫీ, మన అడ్రస్ మొత్తం అంతా ఇచ్చుకోవచ్చు. లేదు అంటే వదిలేయచ్చు. ఆప్షనల్, బయో అన్నది ఆప్షనల్. కాబట్టి ఆప్షన్ అన్నప్పుడు మనం కావాలంటే పెట్టచ్చు, లేదంటే లేదు. సో మనమైతే ఇక్కడ టర్మ్ ప్లాన్ అది పెడుతున్నా. నేను ఏమేమి సర్వీస్ ఇస్తా అన్నది నేను ఇక్కడ ఇస్తున్నా అంతే. టర్మ్ ప్లాన్, మనీ బ్యాక్, ఇలా కొన్ని ఇస్తున్నాయి. ఏవైతే మన సర్వీసులు ఏవైతే ఇచ్చామో ఇచ్చిన తర్వాత మన ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ 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 ఉంది కదా మనకి, ఈ లెవెల్లో తప్పనిసరిగా మనం ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. అందుకోసం బడ్జెట్ చేస్తాము. ఇది ఆప్షనల్, ఇవ్వకపోయినా పర్లేదు, పేజీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ అయితే ఇచ్చుకుంటే మనకి ఇక్కడ అన్నది డిస్ప్లే అవుతాయి. మన పేజ్ ఎవరైనా చేసేటప్పుడు
మనం ఏం చేస్తున్నాం, దాని కింద సర్వీసెస్ మనం ఏం సర్వీస్ చేస్తున్నాం, ఆ సర్వీస్ 3 or 4 టైప్స్ ఇస్తాం. తర్వాత మన ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నా ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ పేజీ క్రియేట్ అనేది అయిపోతుంది. ఇక్కడ వెబ్సైట్, మన బిజినెస్ సంబంధించి వెబ్సైట్ అనేది ఆ, ప- మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే అవసరం లేదు, వెబ్సైట్ లేకపోయినా యాడ్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. 100% మన యాడ్స్ రన్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనం ఖచ్చితంగా ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటాం. ఫోన్ నెంబర్ వచ్చేసి బిజినెస్ వాట్సాప్ ఉన్నదే ఉండాలి. మీరు నార్మల్ వాట్సాప్ ఉంటే బిజినెస్ వాట్సాప్లోకి కన్వర్ట్ అవ్వండి తప్పనిసరిగా. అది ఉంటేనే మనకు సపోర్ట్ చేస్తుంది. గివ్ ఫోన్ నెంబర్ మస్ట్ బి అవాయిడ్ టెలిఫోన్ నెంబర్ 73866. ఇండియా నా సెలెక్ట్ అవ్వలేదు ఇక్కడ. ఇలా మనకు గ్రీన్ టిక్, ఇక్కడ వెబ్సైట్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ లొకేషన్, మన ఏమైతే ప్రూఫ్స్ ఉన్నాయి, నాది ఓన్ డిస్టిక్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కాబట్టి నా ఆధార్లో అవే కూడా ఉంటాయి. సో నేను అవే ఇచ్చాను. మనం బిజినెస్ ఎక్కడ రన్ చేసినా, నేను హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నా కూడా నాకు ఆధార్ మీద ఏదైతే ఉందో అవే ఇచ్చాను నేను. అది తప్పనిసరి. లేదు అంటే మనం బిజినెస్ ఉన్న చోట బిజినెస్ ఇచ్చుకోవచ్చు. బిజినెస్ సంబంధించి ఒక ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని అయినా బిజినెస్ పేజ్కి బిజినెస్ రన్ లాగే ఇచ్చుకోవచ్చు. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మన ఐడి ప్రూఫ్ ఏవైతే ఉన్నాయో అవే ఇచ్చుకోవాలి. మనం ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆధార్ తెచ్చుకోండి. బిజినెస్ మనం ఎక్కడున్నా ఇబ్బంది లేదు, మనం ఏ ఏరియాలో వర్క్ చేసినా పర్లేదు. సో మన ఐడి ప్రూఫ్ ఆధారే ఇచ్చుకోండి అందరూ. అలాగే మనకి పేజీలో ఏ టైం అవైలబుల్ ఉంటాం, అందరూ ఆల్వేస్ ఓపెన్ అనే పెట్టుకోండి. ఈ నో అవర్స్ అవైలబుల్ అని ఇది మాత్రం 80% పెట్టదండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఆన్లైన్లో ఉండను, ఏమైనా రెస్పాన్స్ కాను అని అర్థం వెళ్ళిపోతుంది. సో ఇది ఆల్వేస్ ఓపెన్ అని పెట్టుకోండి. లేదు నేను సర్టన్ టైమ్స్ పెట్టుకుంటాను అంటే సర్టన్ టైమ్స్ ఆఫీస్ పెట్టుకునే వాళ్ళు, ఆర్గనైజేషన్ ఏమైనా ఉండే వాళ్ళు ఉన్నప్పుడు ఓపెనింగ్ టైం ఎప్పుడు మ్యాక్సిమం అన్ని మార్నింగ్ 9 గంటలకు ఓపెన్ అవుతాయి కాబట్టి క్లోజింగ్ టైం మ్యాక్సిమం 6 గంటలకు క్లోజ్ అవుతాయి ప్రతి ఆఫీసు. ఇలా వారంలో 7 days ఓపెన్ ఉంటాయా, 6 days ఓపెన్ ఉంటాయా అంటది. ఇక్కడ ఏవైతే టైమింగ్ మెన్షన్ చేసామో అవి మాత్రమే మనకి వర్కింగ్ డేస్ కింద లెక్క. మిగిలింది ఏవైతే ఇవ్వలేదో అది ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. మనకు పేజీ క్రియేషన్లో కూడా చూపిస్తుంది. మిగిలిన ఈ 7 days 6 days ఇస్తాము, మండే టు సాటర్డే ఇస్తాము. ఈ 6 days వర్కింగ్లో ఉన్నారు, సండే క్లోజింగ్ డే అని పడుతుంది, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఒక ఫేమస్ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ సంథింగ్ ఏమైనా దాన్ని సెర్చ్ చేస్తే దాని టైమింగ్స్ తెలుస్తాయి. 6 days ఓపెన్, సండే క్లోజింగ్ టైమ్స్ 9 to 6 వచ్చేసి ఓపెనింగ్ టైమ్స్, ఇలా అన్ని చూపిస్తాయి అవి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఏమైనా హాస్పిటల్స్ ఉంటే 24 hours ఓపెన్ అని ఉంటుంది. కాలేజెస్ సంథింగ్ ఒక పెద్ద కాలేజీలు ఏమైనా అడ్వైజ్గా యూనివర్సిటీ కానీ ఏమైనా ఉంటే క్లోజింగ్ టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి పెట్టింటారు, ఒక ఆర్గనైజేషన్ ఒక టైమింగ్ అంటూ ఉంటుంది కాబట్టి పెట్టింటారు. సో మనం ఏ బిజినెస్ ఉన్నా ఏమున్నా ఆల్వేస్ ఓపెన్ అనే ఆప్షన్ ఎంచుకోండి, వేరే ఆప్షన్ పెట్టద్దండి. సర్టన్ టైమ్స్ అన్నది ఓన్లీ ఆఫీస్ టైమింగ్స్ ఏమైనా మెన్షన్ చేస్తుంటే ఆ బిజినెస్ ఆ టైం తర్వాత మేము ఎటువంటి రెస్పాండ్ అవ్వము అనుకుంటేనే మీరు టైమింగ్ సెట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వెళ్తున్నా. ఇక్కడ యాడ్ ప్రొఫైల్ పిక్చర్, యాడ్ కవర్ ఫోటో. ఇది మనం ఒక డిజైన్ ఎలా చేయాలి అనేది క్యాన్వాలో తీసుకున్న తర్వాత అక్కడ డిజైన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మన బిజినెస్ సంబంధించిన మాత్రమే ఫొటోస్ ఉండాలి, వేరేటివి ఏవి పెట్టద్దండి. అందులో మీ పర్సనల్ ఫోటో ఉంటే యాడ్ చేసుకొని డిజైన్ చేసుకొని పెట్టుకోండి. వేరే న్యాచురల్ ఫోటో బాగుంది కదా, వేరే అనదర్ ఏమైనా బాగున్నాయి కదా అని
ఆ ఫొటోస్ వచ్చి ఇక్కడ అప్డేట్ చేయదండి, అవి ఫేస్బుక్కి అప్డేట్ చేసుకోండి. పేజీకి మాత్రం చేయొద్దు. ఓన్లీ మీ బిజినెస్ని హైలైట్ చేసే ఇమేజెసే ఉండాలి పేజీలో. యాడ్ యాక్షన్ బటన్ యాడ్ యాక్షన్ బటన్ అనేది మనకు పేజీలో మనం వాట్సాప్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ట్రైట్ అని వస్తాయి, కస్టమైజ్ యువర్ కస్టమర్ బటన్ అని ట్రైట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇవేవి తీసుకోం. బుక్ నవ్ అనేది సెండ్ మెసేజ్, మనకి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు ఏమైనా ఆటోమేటిక్గా వెళ్ళాలి అంటే ఈ మెసెంజర్లోకి వెళ్తుంది, ఫేస్బుక్ మెసెంజర్లోకి. అక్కడ వెళ్తే మనం ప్రతిసారి దాన్ని ఓపెన్ చేసి చూసి అంత ఉండదు, అన్ని కన్వర్ట్స్ అవ్వవు. మనకు వచ్చేసి సెండ్ వాట్సాప్ మెసేజ్, ఇది ఒకటే క్లిక్ చేసుకోండి, మనకి వాట్సాప్లోకి వస్తాయి. మనకు వీలున్న టైంలో దాన్ని చెక్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాట్సాప్ అయితే ఆటోమేటిక్గా చెక్ చేస్తా ఉంటాం, ఏదో నోటిఫికేషన్ వస్తాయి గ్రూపుల్లోనే ఏదో దాంట్లో. సో అందుకోసమనే మనం సెండ్ వాట్సాప్ పెట్టుకుంటే మనకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ వేరే ఆప్షన్ ఏమీ ఇవ్వద్దండి, ఓన్లీ సెండ్ వాట్సాప్ మెసేజ్. మనకు పేజీ నుంచి ఏమన్నా ఎవరన్నా సెర్చ్ చేసి ఏదైనా లింక్ ప్రొవైడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ వాట్సాప్కి వచ్చేలా క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇచ్చాను నేను. నెక్స్ట్ తర్వాత ఇక్కడ అనేది గెట్ కోడ్, ఇది ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అలాగే అలాగే ఇక్కడ గెట్ కోడ్, మన బిజినెస్ వాట్సాప్ని వెరిఫికేషన్ లిస్ట్కి ఇక్కడ ఇస్తాం. ఇది తప్పనిసరిగా చేయాలి, లేదా స్కిప్ ఆప్షన్ పెట్టుకున్నా ఓకే. ఇది నెంబర్ ఆఫ్ టైం మళ్ళీ ఇంకోసారి కూడా మనం నెంబర్ ఇస్తాం కాబట్టి అక్కడ కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చింటే అక్కడ అడగదు, సో ఇక్కడే ఇచ్చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అవసరం లేకుండా ఇక్కడ గెట్ కోడ్ ఆప్షన్ తీసుకుంటే గెట్ కోడ్ ఆప్షన్ వస్తుంది. నాకు ఆల్రెడీ వేరే పేజీకి ఉంది కాబట్టి నేను ఇక్కడ గెట్ కోడ్ ఆప్షన్ అనేది నేను చూపించడం లేదు, ఎందుకంటే నాకు నా మెయిన్ పేజీకి ప్రాబ్లం వస్తుంది. అక్కడ డిస్కంటిన్యూ చేయమనే ఆప్షన్ వస్తుంది. ఆటోమేటిక్గా 24 అవర్స్ నేను ఏదో దానికి మర్చిపోయి రెస్పాండ్ అవ్వకపోతే నా పేజీ బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకోసం నేను స్కిప్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ మీరు గెట్ కోడ్ ఆప్షన్ వస్తుంది, గెట్ కోడ్ ఆప్షన్లోకి ఖచ్చితంగా ఎంటర్ అవ్వండి. ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది ఒక ఫేస్బుక్కు సంబంధించి మెటా రూల్స్ ప్రకారం 5000 మాత్రమే ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటుంది. సో పేజీలో వచ్చేసి అన్లిమిటెడ్, ఎంతమంది అయినా ఉండొచ్చు. అది పేజీలో ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు, అన్లిమిటెడ్. ఫేస్బుక్లో వచ్చేసి ఫ్రెండ్ లిస్ట్ మాత్రమే ఉంటుంది, అది లిమిట్ 5000 దాటితే తీసుకోదు. అవతల వాళ్ళు ఏమన్నా పేజీ ఫాలో అవ్వచ్చు, మన ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వచ్చు, పేజీలోకి కన్వర్ట్. సో వీళ్ళందరినీ మన ఫ్రెండ్స్ అందరినీ ఒకేసారి మన పేజీని ఫాలో అవ్వమని లింక్ పంపుతాను, సెండ్ ఇన్వైట్స్. ఈ పేజీని అందరూ ఫాలో అవ్వండి అని చెప్పేసి మన లింక్ ఇన్వైట్ పంపిస్తాం, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరినీ ఫేస్బుక్లోకి పేజీలోకి ఫాలో అవ్వమని చెప్పడం కోసం. 0 ఫాలోవర్స్ ఉన్నప్పటికీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, యాడ్ రన్ అవుతుంది. 0 ఉన్నా 1,00,000 మంది ఉన్నా ఒకటే, పేజీకి సంబంధించి ఫాలోవర్స్ ఉంటే మనకు రీచ్నెస్ ఎక్కువ ఉంటుంది. యాడ్ రన్ చేయడం కోసం అయితే 0 ఉన్నా ఒకటే, 1,00,000 మంది ఉన్నా ఒకటే. కానీ ఫాలోవర్స్ పెంచుకుంటూ మన బిజినెస్ రీచ్ ఎక్కువ మందికి రీచ్ వెళ్తే కొంతమంది ఇప్పుడు ఎక్కువ మంది ఫెయిడ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ చేసేది ఇక్కడ 5K 10K ఫాలోవర్స్ ఉన్నారు, మేము 3000 5000 ఛార్జ్ చేసి ఒక మీ బిజినెస్ సంబంధించి వీడియో ప్రమోట్ చేస్తామని చెప్పేసి మన అడుగుతూ ఉంటారు. మీరు ఒక గమనించిండొచ్చు, మీ లొకాలిటీలో మీ సిటీ దగ్గరలో వాళ్ళు ఒక ఇలా పెయిడ్ ప్రమోషన్ చేస్తుంటారు. వాళ్ళకి ఫాలోవర్స్ వస్తే 10K నుంచి 1 lakh వరకు ఎంతైనా ఉండొచ్చు, లేదా అబవ్ కూడా ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. దానివల్ల ఫాలోవర్స్ని బట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు అమౌంట్. సో మీరు కూడా అలా ఫాలోవర్స్ని పెంచుకోండి, ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ చేసే అవకాశం ఖచ్చితంగా చేయొచ్చు. ఇక నేను నెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఇది ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది, పేజీ నోటిఫికేషన్ అనే ప్రొఫైల్ అని ఇది గ్రీన్ టిక్ ఉంటుంది. మనం బిజినెస్ వాట్సాప్ ఇచ్చి బిజినెస్ యాడ్స్ రన్ చేస్తాం కాబట్టి ఇది తప్పనిసరిగా మనము మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ ఈమెయిల్స్ అబౌట్ యువర్ పేజీ అన్నది తప్పనిసరిగా ఆన్లోనే ఉండాలి. మీరు పేజీ క్రియేట్ చేసేటప్పుడు పొరపాటున కూడా దీన్ని వదిలేదండి. దీన్ని వదిలేస్తే మనకి పేజీ రీచ్నెస్ అనేది తగ్గుద్ది. ఇది ఆన్లో ఉంటే పేజీ రీచ్నెస్ అనేది ఎక్కువ అవుద్ది. సో అందుకోసమని ఇది ఖచ్చితంగా గ్రీన్ టిక్కే పెట్టుకోండి. నేను ఇక్కడ వచ్చేసి డన్ అని ఇస్తున్నా. ఇంతటితో మన పేజీ క్రియేటివ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు. ఇప్పుడు ఈ పేజీకి సంబంధించి మన ఇన్స్టాగ్రాము బిజినెస్ వాట్సాప్ లింక్ ఇవ్వాలి, అప్పుడే యాడ్స్ రన్ అవుతాయి. ఇక్కడ 0 ఫాలోవర్స్ 0 ఫాలోవింగ్, మనం ఎవరిని ఫాలో అవుతామన్నది ఫాలోవింగ్ మన ఇష్టం, ఫాలో అవుతే అవ్వచ్చు లేకపోతే లేదు.
ఫాలోవర్స్ మనకి జీరో ఉన్నా కూడా మన యాడ్స్ రన్ చేసుకోవచ్చు. సో మనం ఇచ్చే డైలీ వారి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మన బిజినెస్ సంబంధించి డైలీ ఒక ఇమేజ్ లేదా రెండు ఇమేజ్లు అప్లోడ్ చేస్తుండండి, ఆటోమేటిక్గా ఫాలోవర్స్ అనేది పెరుగుతారు. సేమ్ ఫేస్బుక్లో ఎలాగ పోస్ట్ అప్లోడ్ చేస్తామో ఇక్కడ కూడా పేజీలో కూడా అప్లోడ్ చేయండి. ఇంకా రీల్స్ కావాలని చేసుకోవచ్చు, సేమ్ ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ ఫోటో వీడియో ఇక్కడ నుంచి మనం మనకు కావాల్సిన ఫోటోలు లేదా వీడియోస్ సెండ్ చేస్తూ ఉంటాం. బిజినెస్ రిలేటెడ్గా ఉన్నట్టువే ఇవ్వండి ఎక్కువ శాతం. అనదర్ ఇక్కడ వచ్చేసి పేజీలో వైలెన్స్ ఉన్నటివి, ఎక్కడైనా గొడవ జరుగుతుంటే రక్తం వచ్చేట్లు కొట్టుకున్న సందర్భం ఏమన్నా ఉంటే అవి మాత్రం అప్లోడ్ చేయొద్దండి. పేజీ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చి బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఫేస్బుక్లో అయితే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పేజీలో మాత్రం అలాంటివి వైలెన్స్ వీడియోస్ షేర్ చేయొద్దు, పేజీలో ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఎడిటింగ్ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళైతే ఆ వీడియోని బ్లర్ చేసి ముఖాలు ప్లస్ బ్లడ్ ఆప్షన్ ఇవి ఏమి కనపడకుండా బ్లర్ చేసి వీడియో రన్ చేసుకోవచ్చు. సో వైలెన్స్ ఉన్నటివి 100% దూరం పెట్టేసండి. ఆ వీడియోస్ పేజీలో ఏవి పోస్ట్ చేయొద్దు. సో మనం అనేది మెటా బిజినెస్ సూట్ గురించి ఇక్కడ మన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది రేపటి క్లాస్లో తెలుసుకుని ఈ రోజు వచ్చేసి మనం వాట్సప్ ప్లస్ ఇన్స్టాగ్రాము మనం లింక్ ఇవ్వాలి. మన ఇక్కడ వచ్చేసి సెట్టింగ్ ఆప్షన్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ లో సెట్టింగ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నీ స్క్రోల్ చేసుకుంటూ వస్తే పేజీ డీటెయిల్స్ ఉంది. పేజీ డీటెయిల్స్ హౌ డిఫరెంట్ ఇవన్నీ సెట్టింగ్. మన పేజీ డీటెయిల్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు దాని డీటెయిల్స్ ఇచ్చింటాము. తర్వాత స్టోరీస్ అనేటివి ఏంటివి ఇస్తాం. మన స్టోరీస్ ఏంటి ఉన్నా కానీ మనకు నచ్చినవి ఏమన్నా కానీ రైటింగ్ రాసి ఇచ్చేయచ్చు. స్టోరీస్ పోస్ట్ అలాగే పెట్టేయచ్చు. ఇక్కడ వచ్చేసి పేజీ సెటప్. ఈ పేజీ సెటప్లో ఈ పేజీకి సంబంధించిన యూజర్ నేమ్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక్కడ పేజీ సెటప్లో కేవలం ఇది ఒకటే ఇస్తాం. మిగిలిన 12 ఆప్షన్లు ఆటోమేటిక్గా పేజీ క్రియేట్ చేసేటప్పుడే సెలెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ యూజర్ నేమ్ మనం ఏదైతే పైన మన టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ ఆధారంగానే ఇచ్చుకోవాలి. డాట్స్ కానీ స్పేస్ కానీ పెట్టద్దండి. ఇది ఖచ్చితంగా ఒక సింగిల్ లైన్లోనే అయిపోవాలి. ఇక్కడ ఎల్ఐసి అడ్వైజర్ అన్నది యూజర్ నేము ఇంకోరెవరో వాడుతున్నారు కాబట్టి మనకు కేటాయించదు. ఒక యూజర్ నేము ఒక పేజీకి ఒక పర్సన్కే కేటాయిస్తుంది. మెటా రూల్స్ ప్రకారం అలాగే జరుగుతుంది. మనకి యూజర్ నేమ్ ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది, రెడ్ మార్క్ వచ్చింది, ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకో లెటర్ ఏదో ఆన్ చేస్తాం. ఇక్కడ నెంబర్స్ ఇస్తాను నేను. సో ఇక్కడ టిక్ మార్క్ ఇలా రావాలి, గ్రీన్ టిక్ వస్తేనే మన యూజర్ నేమ్ వర్కింగ్లో ఉన్నట్టు. ఇక్కడ సేవ్ చేంజెస్ అని కొడతాము. ఇక్కడ సేవ్ చేంజెస్ అని ఇచ్చిన తర్వాత కొంతమందికి పాస్వర్డ్ అడగచ్చు, కొంతమందికి అడగకపోవచ్చు. ఎందుకంటే నాకైతే అడగదు. నేను ఎందుకంటే స్టార్టింగ్లో నా పేజీ క్రియేషను నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి దానికి ఏదో ఒకటి అనేది తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఒకవేళ అడిగినా అడగచ్చు, నో ప్రాబ్లం. ఇలా అడుగుతుంది. సో అప్పుడు మనకి మన ఫేస్బుక్ నుంచి మన ఫేస్బుక్ ఏమైతే ఇచ్చినామో పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇస్తాం. ఇక్కడ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ సబ్మిట్ అని చేసిన ఆటోమేటిక్గా సేవ్ చేంజెస్ అనేది తీసుకుంటుంది. ఇది ప్రతి ఒక్కరూ పేజీ సెటప్ ఆప్షన్ లేకొచ్చి యూజర్ నేమ్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. యూజర్ నేమ్నే మనం యాడ్స్ రన్ చేసేటప్పుడు ఒక చోట లింక్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇది క్రియేట్ అవ్వాలి. ఈ తర్వాత అన్ని మనం ఒక్కొక్కటి స్క్రోల్ చేసుకుంటూ వస్తాం. స్క్రోల్ చేసుకుంటూ వస్తాం. లింక్డ్ అకౌంట్ ఉంటుంది. ఈ లింక్ అకౌంట్స్ వచ్చేసి బిజినెస్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఈ రెండు మనం లింక్ ఇవ్వాలి. ఇది ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేసుకుంటే నాట్ కనెక్టెడ్ అని ఉన్నాయి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ నాట్ కనెక్టెడ్. నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నా కనెక్టెడ్. సో ఇక్కడ కనెక్ట్ అకౌంట్
సో ఇక్కడ కనెక్ట్ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఇది గ్రీన్ బాక్స్ ఇలాగే ఉండాలి. కంటిన్యూ అనే ఆప్షన్ అట్లా డైరెక్ట్ తీసుకోండి. సో నాకు ఆల్రెడీ వేరే పేజీకి ఉంది కాబట్టి అక్కడ నేను ఉన్నది రెండే ఇన్స్టాగ్రామ్లో, అవి రెండు పేజీలకు కనెక్టివ్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి లింక్ అడుగుతుంది. నేను ఇక్కడ ఇచ్చాను అంటే నాకు మెయిన్ పేజీకి ఉన్నదాన్ని లింక్ డిస్కంటిన్యూ చేసుకోమని మళ్ళీ నాకు మెసేజ్ వస్తుంది. మ్యాక్సిమం 1 డే 2 డేస్లో ఏదో ఒక దానికి కంటిన్యూ చేసుకోమని మాకు అయితే ఒక ఇంటిమేషన్ వస్తుంది తప్పనిసరిగా. సరే, ఇక్కడ మనం ఏదైతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ లేదని లాగిన్ తీసుకుంటాం. లాగిన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి పేజీకి లింక్ అయిపోతుంది. లేదు అంటే ఫేస్బుక్ నుంచి డైరెక్ట్ కన్వర్షన్ తీసుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ అసలు క్రియేట్ చేయలేదు అన్న వాళ్ళు ఇక్కడ లాగిన్ విత్ ఫేస్బుక్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది. అది లింక్ అవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా. సో ఇలా అడుగుతుంది. నాది ఆల్రెడీ ఉన్నదాన్ని వేరే పేజీకి లాగిన్ ఫేస్బుక్ ఇంటర్ఫేస్ యూజింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. లాగిన్ యాస్ నేనేమి కొత్తగా ఏం క్రియేట్ చేయలేదు. నాది ఉన్నదాన్ని ఎస్పీ రెడ్డి వి అని ఉంది. సో నాది ఫేస్బుక్ వచ్చేసి విఎస్పి రెడ్డి అని ఉంటుంది. దీంట్లోకి వచ్చేసి ఆటోమేటిక్గా కన్వర్షన్ అనేది జరిగినప్పుడు అదే లెటర్స్తోనే వస్తుంది. వేరే లెటర్ కొత్తగా ఏం రావు. ఇది కన్వర్షన్ ఇన్స్టాగ్రామ్. సో మనం ఆటోమేటిక్గా దీనికి కనెక్ట్ తీసుకుంటున్నా. కొత్తది క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కొత్త దాని నుంచి తీసుకోవచ్చు. లేదు అంటే మనది ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ వేరే బిజినెస్ ఉన్నాయని చూపిస్తుంది నాకు. 3 దానికి ఉంది. ఇంకా ఎన్ని దానికి లింక్ ఇస్తావో ఆటోమేటిక్గా నీకు నాకన్నది నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా నువ్వు రిమూవ్ చేసుకోవాల్సిందే. నేనైతే రిమూవ్ చేస్తాను నేను తర్వాత. ఇక్కడ మీకు చూపిస్తున్నా. కంటిన్యూ ఆప్షన్ తీసుకుంటా. ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది మనం తీసుకున్న తర్వాతే మెయిల్ ఐడి చెక్ చేస్తున్నాను నేను. మెయిల్ ఐడికి నాకు పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కాబట్టి దీనికి గెట్ కోడ్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది. 05482252. సో ఈ విధంగా మన ఇన్స్టాగ్రామ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ డన్ ఆప్షన్ ఇస్తాము. మనకి ఇన్స్టాగ్రామ్ అనేది మన పేజీకి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే నా మెయిన్ పేజీకి ప్రాబ్లం రావచ్చు. అది టెక్నికల్ టీం గమనించేంత వరకు ఉంటుంది. 1 or 2 days కావచ్చు, 7 working days, 10 hours ఉండొచ్చు. వచ్చిన తర్వాత ఏదో ఒకదానికే లింక్ ఇచ్చుకోమని చెప్తుంది. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నాకు ఆ టెక్నికల్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం నేను డిస్కనెక్ట్ చేస్తున్నా. మీరు మాత్రం డిస్కనెక్ట్ చేయొద్దండి. మీరు లింక్ ఇచ్చుకున్న తర్వాత లింక్ ఆటోమేటిక్గా ఉండాలి. నేను ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తాను. మళ్ళీ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తాము. లెఫ్ట్ సైడ్లో మళ్ళీ లింక్డ్ అకౌంట్స్ తీసుకుంటాము. ఈ లింక్ అకౌంట్స్ వచ్చేసి ఈసారి వాట్సాప్ ఇస్తున్నాం మనం. సో వాట్సాప్ సెండ్ కోడ్ వచ్చేసి ఈ సెండ్ కోడ్ మనం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగి మనకి గెట్ కోడ్ వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది లింక్ అవుతుంది. 70245 సో ఈ విధంగా కన్ఫర్మేషన్ ఇస్తాం. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఈ పేజీకి బిజినెస్ వాట్సాప్ ప్లస్ ఇన్స్టాగ్రాము రెండు లింక్ అయిపోతాయి. సో యాడ్ బటన్ అనేది మనకి
అవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఇక్కడ ఇక్కడ క్రియేట్ పోస్ట్ అనేది ఒక పోస్ట్ మన పేజీలో పెట్టేయమని చెప్తుంది. ఇక్కడ పోస్ట్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీరైతే ఆల్రెడీ పోస్ట్ చేయండి. కొత్తగా పేజీ క్రియేట్ చేసేవాళ్ళు ఒక పోస్ట్ ఆప్షన్ తీసుకోండి. పోస్ట్ ఆప్షన్ వచ్చేసి మన ఫేస్బుక్లో ఎలాగైతే మనం ఒక పోస్ట్ క్రియేట్ చేస్తామో అలాగే ఇక్కడ ఒక పోస్ట్ క్రియేట్ చేసి సెండ్ చేసేయచ్చు. సో ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొని, సో ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ ఓపెన్ అని తీసుకుంటాం, ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాం. నేనైతే బ్యాక్ వస్తున్నా. సో ఇక్కడ క్రియేట్ పోస్ట్ ఉన్న చోట మీరు ఒక పోస్ట్ క్రియేట్ దాంట్లో కూడా ఏదో ఒక ఇమేజ్ అయితే పేజీ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. సో ఇక్కడ రిమూవ్ అకౌంట్ నాకు ఆప్షన్ చూపిస్తుంది, నాకు రిమూవ్ చేసుకోమని. నేనైతే ఇక్కడ ఈ అకౌంట్ వచ్చేసి ఇక్కడ వెరిఫికేషన్ మీకు పేజీ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అవుతుకు మనకి క్రియేట్ పోస్ట్ వేసిన తర్వాతనే సక్సెస్ఫుల్గా వాట్సాప్ అన్నది లింక్ అయిపోతుంది. నాకు ఇక్కడ నేను అది చేయలేదు కాబట్టి నాకు రిమూవ్ ఆప్షన్ ఉంది. ప్లస్ నేను లింక్డ్ అకౌంట్స్లోకి వచ్చినప్పుడు కూడా నాట్ కనెక్టెడ్ అనే పడుతుంది. సో నాకు టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను ఇక్కడ కనెక్టివ్ ఇవ్వలేదు. నాకు ఆల్రెడీ పేజీకి లింక్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చుకున్నా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, నేను మళ్ళీ రిమూవ్ చేసుకుంటా కాబట్టి నో ప్రాబ్లం. సో నేనైతే ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తున్నా, మీరైతే డిస్కనెక్ట్ చేయొద్దని. వీడియోలో మళ్ళీ మీరు వీడియోలో చూసి ప్రాక్టీస్ చేసేటప్పుడు డిస్కనెక్ట్ కొట్టి తీసేసారే, మనం కూడా అలాగే చేయాలేమో అనుకోవద్దండి. నాకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను తీసేస్తున్నా, డిస్కనెక్ట్ అనేది చేస్తున్నా నేను. సో ఇది మళ్ళీ ఒక 1 hour అటు ఇటు టైం తీసుకొని నాకు డిస్కనెక్ట్ అనేది అయిపోతుంది ఆటోమేటిక్గా. సో నాకు టెక్నికల్ ఇష్యూ రాకుండా ఉండడం కోసం నేను కనెక్ట్ అనేది తీసేస్తున్నా. సో ఈ విధంగా మనము ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము పేజీ క్రియేట్ చేసుకొని పేజీకి తప్పనిసరిగా ఇన్స్టాగ్రాము, బిజినెస్ వాట్సాప్ మనం లింక్ ఇస్తాం. మీరు అదే విధంగా ఈ విధంగా ఒక పేజీ క్రియేట్ చేసిన తర్వాత లింక్ అకౌంట్స్ లేకొచ్చి ఇన్స్టాగ్రాము, వాట్సాప్ని ఖచ్చితంగా క్రియేట్ చేయండి. వాట్సాప్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పోస్ట్ అప్డేట్ చేయమని అడుగుతుంది. ఒక పోస్ట్ ఖచ్చితంగా అప్డేట్ చేయండి. ఎనీ ఇమేజ్ ఏదన్నా కానీ, మీ పర్సనల్ ఫోటో కానీ వేసేయండి. స్టార్టింగ్ ఏం ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మీ బిజినెస్ పర్పస్తో ఉండే ఇమేజెస్ దానికి సంబంధించి అప్లోడ్ చేయండి. ప్రతిదీ అలాగే జరగాలి. సో ఈ రోజు సంబంధించి క్లాస్ ఇంతవరకు మనకి ఒక పేజీ క్రియేషన్ అని దానికి లింక్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఇది రికార్డింగ్ వీడియో అనేది నేను గ్రూప్లో సెండ్ చేస్తాను. మీరు అక్కడ చెక్ చేయండి. మీ పేజీ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం డౌట్ వస్తే రికార్డింగ్ చెక్ చేయండి. రికార్డింగ్లో చూసినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఎక్కడ డౌట్ ఉన్నది ఒక ఫోటో తీసి గ్రూప్లో సెండ్ చేయండి. గ్రూప్లో నేను డిస్కషన్ ఇస్తాను. ఎవరెవరు మా టీం తరఫున మేడం గారు కానీ ఎవరన్నా కానీ రెస్పాండ్ అయ్యి ఆ ప్రాబ్లంకి సాల్వ్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసుకొని అయితే నేను 12:30 to 2:30 వరకు కాల్ బ్యాక్ చేసి ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళకి కాల్ బ్యాక్ చేసైనా సరే అక్కడ వాళ్ళ ప్రాబ్లం చెప్పేసి క్లియర్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మీరు వీడియో చెక్ చేయండి. వీడియో చెక్ చేసిన తర్వాతనే మీరు పేజీ క్రియేట్ చేసుకోండి. మొత్తం 17 నెంబర్స్ అడిగారు, కానీ 12 నెంబర్స్లోనే ఉన్నాం. అందులో నేను ఒకని కాబట్టి 11 నెంబర్సే ఉన్నారు. సో 6 నెంబర్స్ రాలేదు, కానీ డిమాండెడ్ పర్సన్సే వాళ్ళంతా. మార్నింగ్ సెక్షన్. ఓకే సార్, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సార్ మనకి. సార్ ఇక్కడ గంగాధర్ రావు గారని ఆయన అడిగారు ఇన్స్టాగ్రామ్ క్రియేషన్ ఎలా అని. ఇన్స్టాగ్రామ్ క్రియేషన్ అనేది మేము చూపించాను. అదేవిధంగా వీడియో రికార్డింగ్ సెక్షన్లో కూడా వస్తుంది, అక్కడ కూడా చెక్ చేయండి. ఆడికి డౌట్ వస్తే మనకి మళ్ళీ పర్సనల్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. గ్రూప్లో ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు ఏ విధంగా చేసుకోవాలని
ఒక టెస్ట్ రూపంలో ఇస్తాను, లేదంటే కాల్ బ్యాక్ చేసి మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. ఓకే. సో అందరూ తప్పనిసరిగా బిజినెస్ వాట్సాప్లోకే కన్వర్ట్ అవ్వండి. ఒకవేళ నార్మల్ వాట్సాప్ వాడుతున్న వాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్ళి బిజినెస్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోండి. బిజినెస్ వాట్సాప్లో మీ నెంబర్ ఏదైతే దీనికి ఇవ్వాలనుకుంటున్నారో, ఫేస్బుక్ సంబంధించి ఇవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ దానికి సంబంధించి నార్మల్ వాట్సాప్ ఉంటే డేటా అంతా బిజినెస్ వాట్సాప్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే నార్మల్ వాట్సాప్ని డిలీట్ చేసుకోండి. ఓకే. డేటా ఎవరిది మిస్ అవ్వదు. బిజినెస్ వాట్సాప్లోకి నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మొత్తం నార్మల్ వాట్సాప్లో ఉన్న డేటా అంతా అందులోకి స్టోర్ అవుతుంది. ఆ తర్వాతనే అదని చెక్ చేసుకున్న తర్వాతనే నార్మల్ వాట్సాప్ మీరు డిలీట్ చేసుకోండి. రైట్. ఓకే. ఓకే సార్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ మీరు. రేపు వచ్చేసి మనం బిజినెస్ షూట్ అనేది ఒకటి తెలుసుకుంటాం. మనం తప్పనిసరిగా బిజినెస్ షూట్ చేయాలి. అక్కడే మన డీటెయిల్స్ అనేది మనం ఇస్తాము. సార్ మన పేజీలో ఇప్పుడు మనం ఒక 10 పేజెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటాము. అందులో ప్రతి దానికి ఒకటే నెంబర్ ఇవ్వచ్చా? అది మన వాట్సాప్ నెంబర్. వాట్సాప్ నెంబర్ ఒకటే ఇవ్వచ్చండి, కానీ ఇన్స్టాగ్రామ్ వేరు వేరు ఉండాలి. ఇప్పుడు మనము ప్రతి ఒక పేజీ, ఒక ఫేస్బుక్ కి మనం 100 చేసుకోవచ్చు పేజీలు ఉన్నాయి కదా, 100 వరకు లిమిట్ 100. లిమిట్ 100 కదా. ప్రతి పేజీకి కూడా ఒకటే నెంబర్ ఇవ్వచ్చు కదా? 50 మ్యాక్సిమం 50 వరకే తీసుకుంటుందండి. అది కూడా నేనే సరే చెప్తున్నానండి. సార్, మీరు ఒక 20 అనుకోండి, ఎగ్జాంపుల్ 20 అనుకుంటే దాంట్లో ప్రతి దానికి ఒకటే నెంబర్ ఇవ్వచ్చా వాట్సాప్ నెంబర్ అంటే? బిజినెస్ వాట్సాప్ ఉండాలండి, ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. అక్కడ ఒకవేళ టెక్నికల్ నోటిఫికేషన్ మీకు ఏమైనా మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చినప్పుడు అక్కడ ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్ అనే ఆప్షన్ మనం ఇస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటారు, నో ప్రాబ్లం. బిజినెస్ వాట్సాప్ ఇచ్చుకోవచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఏ పేజీకి అది సపరేట్ ఉండాలి. ఒక పేజీకి ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ మళ్ళీ మరో పేజీకి ఇచ్చినప్పుడైతే యాక్టివేషన్ అవుతుంది. సమ్ వర్కింగ్ డేస్ తర్వాత ఏదో ఒకదానికి లింక్ చేసుకోమని నోటిఫికేషన్ వస్తుంది సార్. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఇన్స్టాగ్రామ్ అనేది వేరువేరుగా క్రియేట్ చేసుకోండి. ఓకే. దీనివల్ల ఏమంటే అవే అట్లే మనం కంటిన్యూ చేసినాం అనుకోండి, పేజీ హోల్లో పడి బ్లాక్ అయిపోవచ్చు. ఒక 2 to 3 days అని పేజీ హోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా మనం క్లారిటీగా రెస్పాండ్ అవ్వకపోతే పర్మనెంట్ పేజీ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఏ పేజీకి ఆ పేజీ సపరేట్ పెట్టుకోండి. వాట్సాప్ నో ప్రాబ్లం. 10 పేజీలు క్రియేట్ చేసుకున్నా కూడా 10 పేజీలకి ఇచ్చుకోవచ్చు అదే నెంబరు. మ్యాక్సిమం ప్రతి పర్సన్కి 2 or 3 పేజెస్ కంటే అవసరం పడవు. సో మీరు 2 or 3 పేజెస్కి ఒకటే బిజినెస్ వాట్సాప్ అనేది రన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్స్ క్రియేట్ చేసి ఉంటాము మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. ఓకే సార్. హలో. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాము, కానీ దాంట్లో చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే దేంతో లాగిన్ అయి ఉంటామో తెలియదు. దానికి సైన్ అప్ మెయిల్తో అయినాము, లేదంటే మొబైల్ నెంబర్తో అయినాము, నేమ్ ఏది ఇచ్చి ఉంటాము. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది అది క్రియేట్ చేసి కూడా ఫేస్బుక్ అనేది. ఆ పాస్వర్డ్ నో ప్రాబ్లం. తెలియని పరిస్థితి. పాస్వర్డ్ మీకు మీకు పాస్వర్డ్ తెలియకపోయినా దాంట్లో ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. కొత్తగా ఒకటి క్రియేట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది లేదు. అది నోటిఫికేషన్ మీరు మెయిల్ ఐడి ఇచ్చారా, ఫోన్ నెంబర్ ఇచ్చారా అనేది ఏదో ఒక దానికి నోటిఫికేషన్ వస్తుంది. ఫర్గెట్ వచ్చినప్పుడు వాడు గెట్ కోడ్ అని ఒక టెంపరీ పాస్వర్డ్ నెంబర్ ఇస్తారు ఒకటి. సో దాన్ని ఎంటర్ చేసి మనం న్యూ పాస్వర్డ్ తీసుకుంటాము. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి బయో కానీ అబౌట్ కానీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన డీటెయిల్స్ ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకుంటాం. రేపు వచ్చేసి మెటా బిజినెస్ సూట్ సంబంధించి తెలుసుకుంటాం. ఓకే సార్, చూస్తాం, ఈరోజు ట్రై చేసి చూస్తాము. ఓకే. పేజ్ క్రియేషన్. ఒకవేళ కొత్త ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటే ఫేస్బుక్ ఈ రోజు క్రియేట్ చేస్తే సార్ చెప్పండి సార్.
సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి, సార్ అడగండి. ఇది ఫర్గెట్ పాస్వర్డ్ ఒకవేళ కొత్త మీకు పేజ్ ఆల్రెడీ కొత్త చెప్పండి. పేజ్ క్రియేట్ చేసుకుంటే, ఇదే కొత్తది పర్ఫెక్ట్ ఫేస్బుక్ పాస్వర్డ్ క్రియేట్ అనుకుంటే చేసుకుంటే, పాతది కూడా అడుగుతుంది. సార్ ఒక్క నిమిషం ఇది అండి. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారు గ్రూప్ లో ఆల్మోస్ట్ ఒకరికి క్వశ్చన్ రేస్ చేశారు, వాళ్ళది క్లియర్ అయ్యే వరకన్నా కొంచెం ఓపిక్గా ఉంటే బాగుంటుంది. మేము ఒకటి మాట్లాడుతుంటాం, మళ్ళీ మీరు ఇంకొకరు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎవరికి చెప్పాలనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. మీది అయిపోయిందేమో అనుకుని మళ్ళీ అడిగాము. లేదు 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 ఓకే లేదు, ఓకే, అదే ప్రాబ్లం లేదు. ఇది మనం పూర్తి అందరికీ అయితేనే క్లారిఫికేషన్ అంటే చేస్తాము. పర్లేదు లేదు సార్, అందరికీ క్లారిఫై చేస్తాము. ఇంకా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఒక సండే అన్నది మార్నింగ్ 10కి అటెండ్ అవ్వండి. అది 2 వరకు ఉంటుంది. అక్కడ మీతో పాటు ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఏవన్ డౌట్స్ అన్నీ అక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు డౌట్స్ లేకపోయినా కూడా అటెండ్ అవ్వండి, ఎందుకంటే వేరే వాళ్ళ డౌట్స్ వల్ల మనకు కొన్ని క్లారిఫికేషన్ అవుతాయి. అవును అవును సార్. ఓకే సార్, ఓకే సార్. ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ మాకి పాస్వర్డ్ తెలియదు అంటున్నారు. పాస్వర్డ్ తెలియకున్నా మనకి ఆటోమేటిక్గా కొత్త మొబైల్ లేదా కొత్తగా సిస్టంలో ఫేస్బుక్ లాగిన్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా పాస్వర్డ్ ఇవ్వాల్సిందే. సో అలాంటప్పుడు ఎలా జరుగుతుంది, మనకు అనేది కింద ఫర్గట్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది. ఎస్ సో ఇక్కడ ఉంటుందండి, నేను ఆల్రెడీ ఇక్కడ తీసుకుంటున్నా. లాగిన్ అయినప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ వస్తుందండి, ఇక్కడ కింద చూపిస్తుంది. ఇక్కడ హ్యావ్ అకౌంట్ లాగిన్ అని ఉంటుంది. నేను లాగిన్ అని ఒకటి తీసుకుంటున్నా. ఫర్గెట్ అని యువర్ పాస్వర్డ్, మనకు ఐడి ఆప్షన్లు వస్తాయి. ఇక్కడ నాకు ఐడి క్లారిటీగా ఉంటుంది. పాస్వర్డ్ మర్చిపోయి పాస్వర్డ్ ఇది ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా రెండు ఒకటే. ఫర్గెట్ ఆప్షన్ అనేది కింద వస్తుంది. పుట్టిన తర్వాత ప్రెస్ కొత్తగా కొత్త పాస్వర్డ్ స్టార్టింగ్ 5 ఇయర్స్. సార్ ఒక్క నిమిషం, నేను క్లారిటీగా అవును. నేను క్లారిటీగా ఇస్తున్నా. ఒక్క పాత నిమిషం. పాస్వర్డ్ మీరు ఒకవేళ 5 ఇయర్స్ బ్యాక్, సార్ నేను దాన్నే క్లారిటీ చేస్తున్నాను. మీకు 5 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఫేస్బుక్ క్రియేట్ చేసిన వాళ్ళకి నాకు ఈ రోజు పాస్వర్డ్ గుర్తున్నదో అంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ లేక వెళ్ళిన తర్వాత ఆ రోజు మనం నెంబర్ ఇచ్చినాము, మెయిల్ ఐడి ఇచ్చినాము, ఏది ఇచ్చినాము మాకు ఎలా తెలుస్తుంది, ఎలా వస్తుంది నోటిఫికేషన్ అంటే అక్కడ ఎనీవే అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ఫర్గెట్ పాస్వర్డ్ తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్, అప్డేట్ మెయిల్ ఐడి ఏదో ఒకటి ఆప్షన్ తీసుకుంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫేస్బుక్ నుంచి ఒక 6 నెంబర్స్ వచ్చే సంబంధించి గెట్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసి తర్వాత మీకు కావాల్సిన పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఓకే. ఇక్కడ డీటెయిల్స్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాల్సిందే. మీ ఆధార్ ప్రకారమా ఏదైనా ఐడి కార్డు ప్రకారం దాంట్లో డీటెయిల్స్ అలాగే పెట్టుకోండి. ఎందుకంటే మన యాడ్స్ రన్ చేసేటప్పుడు ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రాబ్లం వస్తే మనం ఒక ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మాత్రము పైన నేము మన అప్లోడ్ చేసిన ఐడిలో నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. కరెక్ట్గా లేకపోతే పేజీ హోల్డేకి వెళ్ళిపోతుంది లేదా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు. కొత్తది చేసుకోవచ్చు, పేజీ నెంబర్ ఆఫ్ కదండి. కానీ ఫేస్బుక్ బ్లాక్ అయిపోతే మనకి కొంచెం సర్వీస్ ఉంటాయి, ప్లస్ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇవన్నీ పోయినాయని కొంచెం ఫీల్ అవుతాం. ఓకే సార్, ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే ఓకే సార్. మీకు ఏం డౌట్స్ లేకపోతే నేను సెషన్ క్లోజ్ చేస్తాను. మీకు రికార్డింగ్ వీడియో అనేది ఒక 1/2 అవర్ తర్వాత అటు ఇటుగా నేను గ్రూప్లో సెండ్ చేస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ 7 days మీకు ఎన్ని పనులు ఉన్నా ఖచ్చితంగా 8 to 9 అటెండ్ అవ్వండి. తర్వాత ఒక 10 నిమిషాలు ఒక అర్ధగంట లేట్గా పోయినా మన పనులు అనేవి రెగ్యులర్గా జరుగుతాయి. ఈ 7 days మస్ట్గా అటెండ్ అవ్వండి. సండే ఎలాగో ఫ్రీగా ఉంటారు కాబట్టి, లేదా మీరు బయట ఉన్నా సరే మొబైల్లో అయినా సరే లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేసి వేరే వాళ్ళ డౌట్స్ అనేటివి మీరు ఫ్రీగా ఉన్న టైంలో 1 hour అన్నా జాయిన్ అవ్వండి. అందులో మీకు కొన్ని డౌట్స్ అన్నా మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు, అడగలా దానికి కన్ఫ్యూజన్ కూడా కొంతమందికి ఉంటుంది. సో అడగకపోయినా వేరే వాళ్ళు అడిగినప్పుడు అది మీకు క్లారిటీ అవుతుంది. సండే మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను సెషన్ క్లోజ్ చేస్తున్నా.